స్నేహితులారా, ఓ ప్రయాణికులారా, ఈరోజు ఈ క్షణం మీ లోపల ఉన్న ఒక సింహాన్ని నిద్రలేపాలని, మీలో దాగి ఉన్న ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాలని నేను ఇక్కడ ఉన్నాను. మనందరి లోపల ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఒకవైపు భయం, సందేహం, వైఫల్య భావన, మరోవైపు సాహసం, దృఢ నిశ్చయం మరియు విజయం. ఈ రెండింటి మధ్య జరిగే యుద్ధంలో మీరు ఎవరికి ఆహారం పెడతారు? అది మీరు నిర్ణయించుకోవాలి. సవాళ్ళని ఎదుర్కోవడం వాస్తవికత. ఎట్లా? అడ్రసింగ్ ఛాలెంజెస్ ద రియాలిటీ. జీవితం అనేది స్మూత్గా, సరళంగా ఉండే రోడ్డు కాదు. అది ఒక పర్వతం. అక్కడ ఎత్తైన శిఖరాలు ఉంటాయి, లోతుగా ఉన్న లోయలు ఉంటాయి, అడ్డంకులు ఉంటాయి, మెరుపులు ఉంటాయి. ఇది నిజం. కానీ ఒక్క ప్రశ్న మీరు మీకు అడగాలి. ఒక పర్వతం ఎందుకు ఉంటుంది? ఒక ప్రశ్న మీకు అడగాలి. ఒక పర్వతం ఎందుకు ఉంటుంది? అది మిమ్మల్ని అడ్డగించడానికి కాదు, అది మిమ్మల్ని పరీక్షించడానికి. మీలో ఉన్న శక్తిని, సామర్థ్యాన్ని మీకు చూపించడానికి. ఆ పర్వతం మీరు ఎదుర్కొన్న ప్రతి వైఫల్యం, ప్రతి నిరాశ, అవన్నీ మిమ్మల్ని బలోపేతం చేయడానికి ఉన్న పరీక్షలు. ఓడిపోయాను అని ఆగిపోతే అది మీ అంతం కాదు, అది మీరు ఎంతో దూరం వచ్చారు అనే దాని ప్రయాణం. ప్రయత్నించండి, ప్రయత్నించండి. అడ్డంకులు ఎన్నున్నా ప్రయత్నించండి. ఓకే. ఒకసారి 2 మనుషులు ఒక గనిలో దిగారు. చీకటి నేల మాలిగా వారికి ఒక బంగారం నిధి దొరికింది. దాన్ని ఇద్దరు మోసుకుపోవాలి. మొదటి వ్యక్తి ఆ భారాన్ని చూసి, ఇది చాలా బరువుగా ఉంది, నేను మోయలేను అని అన్నాడు. ఆశ వదులుకున్నాడు. రెండవ వ్యక్తి అదే భారాన్ని చూసి, ఓహో, ఎంత బరువు ఉంది, అంటే నేను ఎంత బలంగా ఉండాలి అని అన్నాడు. అతను ఆ భారాన్ని మోసి ఐశ్వర్యవంతుడయ్యాడు. మీ జీవితంలో భారాలు, దుఃఖాలు అన్నీ ఉంటాయి. సమస్యలు కూడా అలాగే. మీరు వాటిని చూసే దృష్టి మీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. ఓకే. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? 3 విషయాలు గుర్తుంచుకోండి. నమ్మకం, బిలీఫ్. మీరు చేయగలరని మీరు నమ్ముకుంటే ఈ ప్రపంచంలో ఎవరు మీకు నమ్మకం ఇవ్వలేరు. మీలో ఉన్న అద్భుత శక్తిని నమ్మండి. నేను చేస్తాను, నేను కలిగి ఉన్నాను అనే మంత్రాన్ని జపించండి. ప్రయత్నం, ఎఫర్ట్. రోజు ఒక్క పని చేయండి. ఒక్క చిన్న అడుగు వేయండి. ఆ చిన్న అడుగులు సంవత్సరాల తర్వాత ఒక భవ్యమైన ప్రయాణంలా మారతాయి. నిన్న కంటే ఈరోజు కంటే రేపు మెరుగ్గా ఉండేలా ప్రయత్నించండి. దృఢత్వం, పెర్సిస్టెన్స్ వల్ల ఓడిపోయారా? లేచి నిలబడండి. మళ్ళీ ఓడిపోయారా?
మళ్ళీ లేచి నిలబడండి. మీరు లేచి నిలబడే ఎన్నిసార్ల సంఖ్య మీరు ఓడిపోయే ఎన్నిసార్ల కంటే ఎప్పుడు ఒకటి ఎక్కువగా ఉండాలి. అదే విజయ రహస్యం. మీరు 100 సార్లు ఓడిపోయినా పర్లేదు, ఓడిపోండి జీవితంలో. కానీ గెలుపు అనేది తథ్యం. థామస్ ఆల్వా ఎడిసన్ 1000 సార్లు ఓడిపోయాడు. కానీ మనం కాంతితో చూడండి, వెనక నుంచి కాంతి ఎలా వస్తుంది. ఓడిపోయినంత మాత్రాన్ని నువ్వు విజయం సాధించలేదు అనుకో, నువ్వు సాధిస్తా. ఓడిపో. మిత్రులారా, మీ భవిష్యత్తు ఇతరుల చేతుల్లో లేదు. అది మీ చేతుల్లో ఉంది. మీ నిర్ణయాల్లో ఉంది, మీ క్రియల్లో ఉంది. ఇక్కడ నుండి, ఈ క్షణం నుండి మీది మీ కొత్త ప్రపంచం. మీ స్వప్నాలను అచీవ్ చేసుకోండి, పర్స్యూ చేసుకోండి. మీ లక్ష్యాలని హంట్ చేయండి. మీ భయాలను పే చేయండి. జగత్ అంతా నిన్నే చూస్తుంది. లేచి నిలబడు, ముందుకు సాగు మరియు విజయం సాధించు. జై హింద్. ధన్యవాదాలు. దీనికి మీరు చాలా కష్టపడి ఇష్టపడి చేస్తే విజయం అనేది చేకూరుతుంది. ఓకే. The best guys, you have to do something for your life.